ప్రజల సౌలభ్యం అర్జీల సత్వర పరిష్కారం కోసమే ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి నిర్వహణకు శ్రీకారం చుట్టిందని వనపర్తి ఆర్డీఓ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లా కలెక్టర్కు ఆదర్శ స్వరూపి సూచన మేరకు వనపర్తి ఆర్డీఓ కార్యాలయంలో డివిజనల్ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సుబ్రహ్మణ్యంతో పాటుగా సీఎం ప్రజావాణి నుంచి జిల్లా ప్రత్యేక అధికారి సహదేవ్, జెడ్పీ డిప్యూటీ సీఈఓ రాము మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ప్రజల సౌలభ్యం అర్జీల సత్వర పరిష్కారం కోసమే ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి నిర్వహణకు శ్రీకారం చుట్టిందన్నారు. నేడు ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 12 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇక ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు, అర్జీలను పరిశీలించి సత్వర పరిష్కారం చూపేలాగా సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించేలాగా తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అట్లాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు క్లారిటీగా రాసి డిస్పోజ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా స్టేట్ నోడల్ ఆఫీసర్ గారిని రిక్వెస్ట్ చేయడం. గుడ్ మార్నింగ్ అండి. సో లాస్ట్ ఫ్రైడే రోజు చీఫ్ సెక్రటరీ గారు అన్ని జిల్లా కలెక్టర్స్తో వీసీ తీసుకోవడం జరిగింది. రిగార్డింగ్ జిఓఎంఎస్ ప్రజావాణి కానీ లేదా స్టేట్ లెవెల్లో జరిగే ప్రజావాణికి లాస్ట్ మంత్ 30 ముందు ఎలాంటి జిఓస్ లేకుండా, సో ఒక ప్రాపర్ సిస్టమేటిక్ ప్రోగ్రామ్ అనేది లేదు. సో ఇప్పుడు మనకు జిఓ 3 ప్రకారము చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే గైడ్లైన్స్ కూడా రాబోతున్నాయి. మీకు మీ స్థాయిలో కూడా ఒక డాష్బోర్డ్ కూడా మీకు ఉండబోతుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి ఎండార్స్మెంట్ అయినటువంటి అప్లికేషన్స్ ఏదైతే ఉందో అది మీరు చాలా డీప్గా చూసి స్పీకింగ్ ఆర్డర్ ఫార్మాట్లో టెక్నికల్ రిపోర్ట్ అనేది కన్సర్న్ హైయర్ అథారిటీకి మీరు పంపించాల్సి ఉంటుంది. సో ఎందుకంటే ఒక పిటిషన్ విత్ ఫుల్ అటెన్షన్ ఉంటుంది. ఎందుకు ఇది అక్కడ నుంచి రిటర్న్ వచ్చిందని చెప్పేసి మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. సో అట్లా ఓవరాల్గా 30 days లోపల ఫైనల్ రెజల్యూషన్ అనేది కన్సర్న్ అథారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది యాజ్ పర్